హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఈ వీడియోలో మనం ఫైనల్ టిప్స్ ఫర్ ది ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ మాట్లాడబోతున్నాం. సో ఎగ్జామ్ టైం వచ్చేసింది. ఐ హోప్ మీరు అందరూ చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నారని చెప్పి. బట్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఇఫ్ మీరు ఒక బిగినర్ అయితే మీరు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ తెలుసుకోవాల్సి వస్తుంది. లైక్ ఎందుకంటే మీకు అక్కడ ఎగ్జామ్లో ఎలా ఉంటుంది, హౌ ద ప్రాసెస్ అక్కడ అది జరుగుతుంది అనేది మీకు ఐడియా లేదు. కాబట్టి ఈ వీడియో నేను చేస్తున్నాను స్పెసిఫిక్గా. ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యే టైంలో ఇలాంటి వీడియోస్ చాలా రేర్గా కనిపించేవి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మాక్ టెస్ట్ రాసినట్టుగా వెళ్ళంగానే ఎగ్జామ్ పెట్టేసి అయిపోగానే పంపించేసేటట్టు ఉండదు. దేర్ ఆర్ సర్టైన్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ యూ నీడ్ టు ఫాలో ఫర్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్. అండ్ ఇవన్నీ కూడా మీ కాల్ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు. సో ఫస్ట్ టిప్ ఏంటంటే, మీ కాల్ లెటర్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని 1-2 సార్లు చదవండి. సో గో త్రూ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ విచ్ దే మెన్షన్ ఓవర్ దేర్. సో విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కాల్ లెటర్ ఫస్ట్ పేజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అదే మనకి వాళ్ళు తీసుకునే సైన్ కానీ స్టాంప్ కానీ అన్నీ దాని మీద వేస్తారు. సో గెట్ 2 to 3 కాపీస్. నార్మల్ జెరాక్స్ సరిపోతుంది, కలర్ జెరాక్స్ ఏం అవసరం లేదు. ఆఫ్ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ యువర్ కాల్ లెటర్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ది ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఒకసారి చదవండి అంత బ్రీఫ్గా. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఐ గెస్ లైక్ ఎస్బీఐ ఆల్మోస్ట్ ఐబీపీఎస్కి సిమిలర్గానే ఉంటుందని చెప్పి మా ఎగ్జామ్కి ఏమడిగారంటే ఒక 2 ఫోటోగ్రాఫ్స్ అడిగారు. పాస్పోర్ట్ సైట్ ఒకటి కాల్ లెటర్ మీద పెడతాం, ఇంకోటి లోపల సబ్మిట్ చేస్తాం. అండ్ ఆధార్ కార్డ్ ఒరిజినల్ లేదా పాన్ కార్డ్ ఎనీథింగ్, బట్ ప్రిఫరబుల్లీ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. దట్ విల్ హెల్ప్ యూ. ఆధార్ కార్డ్ ఒరిజినల్ ప్లస్ ఫోటో కాపీ. సో ఎందుకన్నా సేఫ్ సైడ్లో మీరు ఒక 2 to 3 ఫొటోస్ తీసుకెళ్ళండి. ఆధార్ ఒరిజినల్ కంపల్సరీ పెట్టుకోండి అండ్ 2 ఫోటో కాపీస్ పెట్టుకోండి. సో ఎందుకు ఆధార్ మనం అడుగుతారంటే, లోపల వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ ప్రాసెస్లో దే విల్ వెరిఫై వెదర్ ద క్యాండిడేట్ ఈజ్ సేమ్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ది ఆధార్ యాజ్ వెల్ యాజ్ ది ఫోటో ఆన్ ది కాల్ లెటర్. సో వెరిఫికేషన్ ప్రాసెస్ జరిగాక మీకు వెరిఫైడ్ అనే స్టాంప్ వేస్తారు. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే మీకు వెరిఫైడ్ పెడతారు, లైక్ ఆన్ యర్ కాల్ లెటర్ అండ్ ది ఫోటో కాపీ ఆఫ్ ది ఆధార్, ఆ 2 మీ దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే వెన్ యూ గో ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈ 2 డాక్యుమెంట్స్ మీరు తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాలి. ఈ 2 లేకపోతే దే విల్ నాట్ పర్మిట్ యూ ఫర్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఖచ్చితంగా యూ షుడ్ సేఫ్లీ కీప్ దీస్ 2 కాపీస్ విత్ యూ ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్. సో అది టిప్ నెంబర్ 1. గో త్రూ యువర్ కాల్ లెటర్ అండ్ టేక్ ది సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్రింట్అవుట్స్. దట్ ఈస్ థింగ్. నెక్స్ట్, కొన్ని ఎగ్జామ్స్కి వాళ్ళే అక్కడ పెన్ ప్రొవైడ్ చేస్తారు, కానీ బ్యాంకింగ్లో దే విల్ నాట్ ప్రొవైడ్ యూ విత్ ది పెన్స్. సో ఖచ్చితంగా మీతో పాటు ఒక 2 to 3 పెన్స్ తీసుకెళ్ళండి. ఏదన్నా పర్లేదు, బ్లూ ఆర్ బ్లాక్, విచ్ ఆర్ యూర్ కంఫర్టబుల్ విత్. సో గెట్ 2 to 3 సఫిషియంట్ పెన్స్ ఫర్ యూ. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఓకే, సో ఇదంతా మౌస్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మీరు వెళ్ళిన తర్వాత మీకు కొంచెం టైం ఉంటుంది. సో మీరు రిపోర్టింగ్ టైంకి వెళ్ళారంటే రిపోర్టింగ్ టైం ఇట్స్ నాట్ ది ఎగ్జామ్ టైం. సో మీకు ముందు జరిగే ప్రాసెస్ కోసం ఒక బఫర్ పెట్టుకొని వాళ్ళు అర్లీగా మిమ్మల్ని రమ్మంటారు. సో మీరు కొంచెం అర్లీగా వెళ్ళి కరెక్ట్గా మీరు రిపోర్టింగ్ అంతా కంప్లీట్ చేస్తే మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకముందు ఒక 10 to 15 minutes టైం దొరుకుతుంది. ఆ టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే, వెరిఫై వెదర్ ద మౌస్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్, పాయింటర్ కదులుతుందా లేదా, అవన్నీ చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంది మౌస్లో అంటే ఇమీడియట్గా మీరు ఇన్విజిలేటర్ చెప్పండి, నా మౌస్ వర్క్ అవ్వట్లేదు. ఎందుకంటే మౌస్ వర్క్ అవ్వకపోతే మీరు ఎగ్జామ్లో ఏమీ చేయలేరు. ఎందుకంటే మౌస్తోనే ఎగ్జామ్ మొత్తం ఉంటుంది. సో నాకు ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్లో జరిగింది. మౌస్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతుంది. నేను వెంటనే రిపోర్ట్ చేయడం వల్ల నాకు ఎగ్జామ్ వెంటనే వాళ్ళు ఇంకో సిస్టమ్ ఇచ్చి కండక్ట్ చేశారు. సో అందరికీ నాకంటే ఒక 10 minutes ముందే కంప్లీట్ అయినా నా క్లాక్లో ఇంకా 10 minutes మిగిలింది కాబట్టి నా కోసం అందరూ వెయిట్ చేసి కంప్లీట్ అయ్యాక అందరినీ పంపించారు. సో ఇట్స్ నాట్ లైక్ 1 hour అంటే 9 to 10 లోపలే అందరు ఎగ్జామ్ రాయాలని చెప్పి. మీకు ఏదైతే రెస్పెక్టివ్ క్లాక్ మీ సిస్టంలో ఉందో అది కంప్లీట్ అయ్యే వరకు మీరు ఎగ్జామ్ రాయొచ్చు. సో ఏదన్నా ప్రాబ్లం ఉందే ముందే మీరు ఇన్విజిలేటర్కి ఇన్ఫామ్ చేసి మీ సిస్టమ్ మార్చడమో మౌస్ మార్చడమో వాళ్ళ రెస్పెక్టివ్ ఏదైతే ఉందో వాళ్ళు చేస్తారు. సో మీరేం వరీ అవసరం లేదు. ఓకే, ఇన్ కేస్ డ్యూరింగ్ ద ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన మధ్యలో ఏదో ప్రాబ్లం వచ్చింది, మీకు మౌస్ పని చేయట్లేదు, లేకపోతే స్క్రీన్ స్టక్ అయిపోవడము, ఏదన్నా సర్వర్ డౌన్, సంథింగ్ ఎనీథింగ్ అవ్వకూడదు అనుకుందాం, కానీ అయ్యింది అనుకోండి. ఫస్ట్ థింగ్, మీరు మొహమాట పడకుండా వెంటనే ఇన్విజిలేటర్కి ఇన్ఫామ్ చేయాలి. చేయంగానే వాళ్ళు వచ్చి ఎగ్జామ్ అక్కడికి పాజ్ చేసేసి మీకు వేరే సిస్టమ్ ఇవ్వడమో, దానికి ఏదైతే రెమెడీ ఉందో అది మీకు వాళ్ళు చెప్తారు. సో మీరు ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయితే మీకు అంత టైం సేవ్ అవుతుంది. మీరు లేట్ చేస్తే
టైం క్లాక్ వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఇమీడియట్గా రిపోర్ట్ చేయండి ఏదైనా ప్రాబ్లం అంటే. సో దట్ ఈస్ వన్ థింగ్. ఓకే, సో ఎగ్జామ్ అంతా కంప్లీట్ అయిపోయింది, మీరు ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంట్స్ అన్నీ కంప్లీట్ చేసేసారు. ఎగ్జామ్ అంతా సబ్మిట్ అయిపోయాక మీకు ఒక సమ్మరీ వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఏ సబ్జెక్ట్లో ఎన్ని బిట్స్ మీరు అటెంప్ట్ చేశారనే సమ్మరీ మీకు ఇస్తుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, మనకి ఎగ్జామ్ రాసిన హర్రీలో మనకి గుర్తుండదు అప్పుడప్పుడు ఎన్ని అటెంప్ట్ చేసాం, వాటి ఓవరాల్ అటెంప్ట్ ఏదో గుర్తుపెట్టుకొస్తాం 60 or 70 అని చెప్పి, కానీ సబ్జెక్ట్ వైజ్ కూడా ఇంపార్టెంట్. మనకి ఎన్ని కరెక్ట్గా అటెంప్ట్ చేసామో కూడా మాకు ఎస్టిమేషన్ వేసుకోవడానికి మనకి ఇండివిజువల్ టాపిక్లో ఎన్ని అటెంప్ట్ చేసామో కావాలి. సో లాస్ట్లో మీకు చూపిస్తారు, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంగ్లీష్ ఐ అటెంప్టెడ్ 25, రీజనింగ్ 30, క్వాంట్స్ 28, ఇలా ఒక సమ్మరీ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇట్ విల్ హెల్ప్ యూ టు ఎస్టిమేట్ యువర్ స్కోర్, ఆర్ మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఐ విల్ క్వాలిఫై ప్రిలిమ్స్ అని చెప్పి. సో దట్ ఈజ్ అబౌట్ ది సమ్మరీ ఆఫ్ ద స్క్రీన్. నెక్స్ట్ రఫ్ షీట్స్ ఇస్తారు మీకు ఎగ్జామ్కి. ఇప్పుడు మాక్ టెస్ట్ రాసేటప్పుడు మీరు మీ ఓన్ A4 షీట్స్ లేదా బుక్లో మీరు రఫ్గా మీరు క్యాల్కులేషన్స్ అవన్నీ చేస్తారు, కానీ ఎగ్జామ్లో వాళ్ళే మీకు రఫ్ షీట్స్ ఇస్తారు. సో మీరు చెక్ చేసుకోండి, రఫ్ షీట్స్ మీకు ఒకటే ఇచ్చారు లేదా రెండే ఇచ్చారు, మీకు డౌట్ వచ్చిన ఓకే నాకు ఇది సరిపోకపోవచ్చేమో, ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకముందే రఫ్ షీట్స్ ఇస్తారు. సో అప్పుడే మీరు అడగండి ఇన్విజిలేటర్, ఓకే నాకు 2 ఇచ్చారు, నాకు ఇవి సరిపోవు, ఎగ్జామ్ టైం నాకు తక్కువ ఉంది కాబట్టి నాకు ఇంకోటి ఇవ్వండి లేదా ఇంకో 2 ఇవ్వండి. మొహమాటం లేకుండా మీరు అన్నీ అడగచ్చు ఇన్విజిలేటర్ని, వాళ్ళు ఇస్తారు కూడా, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఎనఫ్ ఆఫ్ రఫ్ షీట్స్ డెఫినెట్గా వాళ్ళు ఇస్తారు, ఆల్రెడీ మీకు 5, 6 అలా ఇస్తారు. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ సెంటర్లో వాళ్ళు 1, 2 మాత్రమే ఇస్తున్నారు అన్నప్పుడు యూ కెన్ డెఫినెట్లీ ఆస్క్ దెమ్ ఫర్ ది ఎనఫ్ ఆఫ్ రఫ్ షీట్స్. సో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇవే ఇంపార్టెంట్ థింగ్స్. సో ఐ హోప్ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్ వాట్ ఐ హ్యాడ్ గాన్ త్రూ ఇన్ మై ఎగ్జామినేషన్స్, ఆర్ఆర్బీ కానీ ఐబీపీఎస్ కానీ లేదా అదర్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్లో కూడా. సో ఈ పాయింట్స్ అనేవి ఒకసారి మీకు మళ్ళీ ఇంకోసారి వీడియో చూడడమే బెటర్ అని చెప్తాను ఫర్ బిగినర్స్. సో యూ విల్ గెట్ టు నో వాట్ థింగ్స్ విల్ హ్యాపెన్ డ్యూరింగ్ ది ఎగ్జామినేషన్. ఎందుకు ఇది చేస్తున్నాను ఈ వీడియో పర్టికులర్గా అంటే, నా ఎగ్జామ్ జరిగేటప్పుడు చాలామంది కూడా ఆధార్ కార్డ్ తెచ్చుకోవడం మర్చిపోతారు, లేదా ఒక ఒరిజినల్ ఫోటో ఐడి మర్చిపోతారు, లేదా జెరాక్స్ తెచ్చుకోవడం మర్చిపోతారు, ఫొటోస్ మర్చిపోతారు. ఇది వాంటెడ్లీ వాళ్ళు చేయరు, కానీ ఆ ఎగ్జామ్ టెన్షన్ వల్ల దే జస్ట్ డూ థింగ్స్ వాట్ దే ఫీల్ రైట్. కానీ వాళ్ళు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ అక్కడ మెన్షన్ చేశారో అవి ఖచ్చితంగా వాళ్ళు వెరిఫై చేస్తారు. వెదర్ యూ హ్యావ్ బాట్ 2 photographs ఆర్ నాట్, వెదర్ యూ హ్యావ్ బాట్ యువర్ ఆధార్ కార్డ్ జెరాక్స్ అన్నీ చెక్ చేస్తారు. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి మీరు జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని హ్యాపీగా యూ కెన్ గో త్రూ యువర్ ఎంటైర్ ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంతవరకు. ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ హు ఆర్ జస్ట్ బిగినింగ్ విత్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share and subscribe to my channel Banking Tutor Telugu. All the best for your exam, friends.